మీనరాశి వారు ఈ వారం చాలా బాగా కష్టపడుతుంటారు. అనుకున్న లక్ష్యాలకు చేరుకోగలుగుతారు. రాజకీయపరమైనటువంటి ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించుకునే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఈ వారం కుటుంబ పరంగా, సంఘపరంగా మంచి మంచి అనుకూలతలు కలిసి వస్తుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడిని అధిగమిస్తూ ఉంటారు. సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో అందరినీ కలుపుకుంటూ వెళుతూ ఉంటారు. ఒక్కొక్కసారి భోజనం చేయటానికే సమయం లేకుండా, తీరిక లేకుండా పనిచేస్తూ ఉంటారు. విశ్రాంతి కూడా అవసరమవుతుంది. ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్య భావనలు పెరగకుండా ఎప్పటికప్పుడు సమస్యలను అధిగమిస్తూ ఉండాలి. ఒత్తిడిని జయిస్తూ ఉండాలి. మీ ఆరోగ్యాలను కూడా కాపాడుకుంటూ ఉండాలి. వీలైనంత వరకు దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. వ్యసనాలకు దూరంగా ఉండండి. కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని జాగ్రత్తగా మీ కుటుంబ అవసరాల కోసం ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. వివాహాది ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడతారు. లక్ష్యాలకు చేరుకోగలుగుతారు. ఈ వారం 1-2 శుభవార్తలు కూడా వినేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మీనరాశి వారు ఈ వారం శుభ ఫలితాలను పొందేందుకై గణపతి స్వామి వారిని పూజించండి. మహాగణపతి స్వామి వారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది.